హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే పప్పు అయితే వండుతున్నానండి, టమాటా పప్పు. అందుకోసమని పప్పు అయితే కడిగేసుకున్నాను. చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. ఇంకైతే కుక్కర్లో అయితే పెడుతున్నానండి. కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. మిగతా పనులన్నీ అయిపోయినాయండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయి. ఒకవైపు అయితే పిండి అయితే అట్టుకి ఇడ్లీకి నానబోసేసాను. ఇంక ఇప్పుడైతే కూరను అన్నం వండాలండి. ఇంకా ఉప్పు కారం నేనైతే పసుపు కారం వేసేస్తానండి ఇప్పుడే కుక్కర్లోనే. ఇంక ఎనిపేటప్పుడు ఉప్పు వేసి ఎనిపేస్తాను. చూపిస్తానండి మీకు. పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే కారం వేస్తున్నానండి. అంటే ఎవరెంత తింటారో తెలియదు కానీ నేనైతే 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకైతే కుక్కర్లో పెట్టేయడమేనండి. టైం వచ్చేసి 11:30 అయిందండి ఇప్పుడు. పప్పు అయితే వండుతాను. ఒకవైపు వచ్చేసి అన్నం అయితే బియ్యం కడిగి పెట్టానండి. పప్పు పొయ్యి మీద పెట్టేసి అన్నం కూర పెట్టాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. ఈరోజు అయితే కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి. సాయంత్రం వెళ్ళాలి. బజార్ అయితే వెళ్ళాలి. మా వారు నేను వెళ్తాము. వెళ్తే చూపిస్తానండి ఏమైనా తీసుకొస్తే. నెక్స్ట్ వీడియోలో అయినా చూపిస్తాను. ఇక్కడైతే పప్పు అయితే పెట్టేశానండి, అన్నం పప్పు. ఇవి చూసారండి డ్రింక్స్ సీసాలు. మీ దగ్గర దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే ఉంటాయండి. ఇక్కడైతే అట్టుకి ఇడ్లీకి నానబోసేసాను. ఒకవైపు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అవుతున్నాయండి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మా వారు కూడా పనికి వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా చేస్తున్నాను. చిన్నగా చేసుకుంటూ ఉంటానండి. నిన్నైతే మా వారైతే శనక్కాయలు అయితే తీసుకొచ్చారంటండి మార్కెట్ నుంచి. నేనైతే చూడలేదు. ఏంటో కవర్ అని ఓపెన్ చేస్తే శనక్కాయలండి. మట్టి చూడండి, 2 సార్లు కడిగిన తర్వాత కూడా ఇంకా అంత మట్టి ఉంది. ఇంకా అందుకని తీసేసి వేరే గిన్నెలో వేసాను. అవి అయితే ఉడకబెట్టాలండి. ఇంక ఈలోపు మా పిల్లలు కూడా వస్తారులేండి. ఉడకబెట్టేలోపు వాళ్ళు వచ్చే ముందు ఉడకబెడతాను. ఉప్పు అయితే వేసి పెట్టానండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి. తాలింపు అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి ప్యాను జియో మార్ట్లో తీసుకున్నానండి. తాలింపు పాను. తాలింపు వేసుకోవడానికి బాగుందండి. 100 రూపాయలు 120 రూపాయలు పడిందండి. తీసుకున్నాను కానీ బాగానే పనికి వస్తుందిలేండి. ఇక్కడైతే తాలింపు అయితే వేస్తున్నానండి. నేనైతే తాలింపు గింజలు, ఉల్లిపాయ, చిన్నులపాయ అయితే వేసానండి. కరివేపాకు లేదులేండి. ఇంకా ఉన్నదాంతో సర్దుకుపోవాలిగా. ఇంకా అందుకని చెప్పేసి అట్లా వేస్తున్నాను. తాలింపు అయితే వేసేస్తున్నానండి. పప్పు అయితే వెనిపేసాను ఉప్పేసి. అది తీయలేదులేండి వీడియో. తాలింపు అయితే పెడుతున్నాను. పక్క అన్నం కూడా ఉడికిపోయిందండి. నేనైతే ఇలా వేసుకుంటానండి తాలింపు. చిన్నులపాయలు ఉంటే బాగుండిద్దండి పప్పు. పెద్దలపాయలు, చిన్నులపాయలు. కొన్ని అయితే పచ్చి కట్ చేసి పప్పులో అయితే కలిపేసాను. కొన్ని తాలింపు పెట్టాను. ఉల్లిపాయలు. మా పిల్లలు అయితే పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళారండి. స్కూల్లోనే అన్నం తింటారు మా పిల్లలు. ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ తింటారులేండి. 4:30కి అట్లా వస్తారు. ఇంక ఈరోజు శనక్కాయలు ఉడకబెడుతున్నాను కదండి, అవి ఇస్తాను రాగానే. అయితే తాలింపు అయితే వేసానండి. అదైతే వేగుతుంది. అన్నం అయితే పెట్టానండి. వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా ఉంటున్నాయి మన వీడియోస్. ఎట్లా అయితే నేనైతే పని అయితే చేసుకుంటానండి రోజు. లాస్ట్ వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి నేను ఎట్లా చేస్తాను. పని లేచిన దగ్గర నుంచి చిన్నగా ఒకటి చేస్తూ ఉంటానండి. ఇక్కడైతే వండుతున్నాను. ఎండ ఈరోజు ఏంటంటే వాతావరణం కొంచెం ఎండగా కొంచెం చల్లగా అట్లా ఉందండి. మబ్బులు చేస్తుంది. శివరాత్రి వస్తుంది కదండి, వర్షం ఏమన్నా పడిద్ది అంటారు. మా ఇంటి దగ్గర వాళ్ళైతే శివరాత్రికి వర్షం పడిద్ది అంటున్నారు. ఇంకా అట్లా చల్లగా కొంచెంసేపు ఎండగా ఉంటుంది. ఇంకా అందుకని త్వరగానే బట్టలు వాషింగ్ మిషన్కి అయితే వేసానండి. మళ్ళీ ఆరవానని వేసేసాను. ఇక్కడైతే తాలింపు అయితే వేగుతుందండి. మొన్న జామ చెట్టుకి చూపించాను కదండి జామకాయలు, అవి చూపిస్తానండి. మా అత్తయ్య అయితే కోసారు.
మా అత్తయ్య బాగానే ఉన్నాయండి, కొంచెం పచ్చిగా అంటే మరీ పచ్చిగా లేవు, మరీ పండుగ లేవు, బాగానే ఉన్నాయి. 2 కాయలు అయితే కోసారు. మా అత్తయ్య కోసి మా అమ్మాయి మా అత్తయ్య మేమందరం తిన్నాంలేండి. బాగానే ఉంది, తీయగా ఉన్నాయండి. అంటే ఎక్కువ ఏం పడలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి. ఉడతలు అయితే తెగ ఆగం చేస్తున్నాయండి. ఇక్కడైతే పప్పు అయితే తాలింపు పెడుతున్నానండి. వేసేసాను, తాలింపు వేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా 2 కాయలు అయితే కోసిందండి మా అత్తయ్య, సాయంత్రం వచ్చి కోసారు తను, చూపిస్తానులేండి. ఇక్కడైతే పప్పు అయితే అయిపోయిందండి, తాలింపు వేసేసాను. ఇక్కడైతే శనక్కాయలు అయితే పెట్టానండి పొయ్యి మీద, ఇంకా అవి ఉడుకుతూ ఉంటాయి చిన్నగా. నేనైతే అన్నం అయితే తింటున్నానండి. పప్పులోకి కదండి గొట్టాలు ఏం లేవని చెప్పేసి కొట్లో ప్యాకెట్ అయితే తీసుకున్నానండి, ఒకటి 5 రూపాయల ప్యాకెట్. అవి అయితే నంచుకొని తింటున్నాను. అన్నం పప్పు అండి, తిన్న తర్వాత చూపిస్తాను. కొంచెం సేపు అయిన తర్వాత కిస్మిస్లు అయితే తీసానండి. ఈరోజు ఏంటో కిస్మిస్ తినాలని అనిపించింది, ఇంక అందుకని చెప్పి కిస్మిస్లు తీసుకున్నాను. మా పిల్లలు అయితే వచ్చారండి స్కూల్ నుంచి, వాళ్ళకైతే శనక్కాయలు అయితే వేసేసి ఇచ్చాను. ఇక్కడైతే మా పాప అయితే జాంకాయ తింటుందండి, మంచెట్టు జాంకాయ అని చెప్తుంది. మా అత్తయ్య కోసి ఇచ్చారండి, ఇందాక చెప్పాను కదండి, అదేనండి పండింది, లోపల బాగానే ఉంది. తనైతే తింటుందండి. నేనైతే మొన్న నైటీ చినిగిందని చెప్పాను కదండి, డ్రెస్ కుట్టానని, అదైతే మా పాప వేసుకుందండి. ఇదేనండి. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.